పైనాపిల్ కోకోనట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో గాయత్రి దేవి గారు, చాలా సింపుల్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, నాకు తెలిసి చాలా సింపుల్ గా అయిపోయేటట్టుంది. అవును, చాలా సింపుల్ గా అయిపోతుంది. సో అయితే స్టార్ట్ చేద్దామా? యా, ఓకే. ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించేసుకున్నామండి, ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెయ్యి ప్యాన్ లో వేసుకోవాలి. ఓకే. తర్వాత మనకి ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడిని ఈ నెయ్యిలో మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరం కలిసే ఉంటాము. సో మేము ఒక 1 year జపాన్లో ఉన్నాము. జపాన్? యా, నేను మా వారు జపాన్లో ఉన్నాము. ఆయన జాబ్ పర్పస్గా వెళ్ళాము. సో ఆ తర్వాత మళ్ళీ కాదు, ఈ మధ్య పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ అయిపోయింది కదా, అక్కడ కూడా మన సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ జపాన్ కూడా వెళ్ళిపోతున్నారు ప్రమోషన్స్. మేము యాక్చువల్గా జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి బృందావనం సినిమా చూసాం థియేటర్లో. ఓ ఎస్, ఇంట్రెస్టింగ్. జూనియర్ ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ గారిది, వాళ్ళు RRR తర్వాత వాళ్ళిద్దరికి బాగా ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళ పోస్టర్స్, వాళ్ళ బొమ్మలు అన్ని అక్కడ అమ్ముతున్నారు అనమాట. ఓ, మేము అవన్నీ చూసి అవన్నీ వీడియోస్ కూడా తీసుకున్నాం మేము, అవన్నీ నచ్చి. నైస్. సో చూసారా, అది మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు, చిలకలూరుపేటలో పుట్టాను. గుంటూరులో పెరిగిందంతా. ఓకే. రోస్ట్ అయిపోయింది. రోస్ట్ అయిపోయింది. మిక్సింగ్ బౌల్ ఇస్తారా? ఇది బౌల్లో తీసేసుకోండి. నెక్స్ట్ ఏంటి గాయత్రి గారు? నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనకి, జీడిపప్పు, బాదం పప్పు, వాటిని కొంచెం సో ఆ ప్యాన్ లోనే లైట్ గా గీలో రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం. ఓకే, ఇది ఫ్రై అయిపోయినట్టు. ఇవి ఫ్రై అయిపోయాయి. సో దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా పైనాపిల్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాము. చాలా తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇది లడ్డూలాగా రావు కదా. ఓకే. సో అందుకని కొద్దిగా వేసుకొని పంచదార కొంచెం వేసుకుందాం. ఓకే. సో మామూలుగా అయితే మనం నీళ్ళల్లో పాకం వేస్తూ ఉంటాం, ఇక్కడ పైనాపిల్ జ్యూస్ లో పాకం. కరెక్ట్. సో గాయత్రి గారు, అయితే మీ వారికి బాగా ఇష్టమైనటువంటి పాట మా కోసం ఒకసారి పాడతారా? యా, తప్పకుండా. మెరిసేటి పువ్వా సిరిమువా పెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువా పెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా. రేయిలోని గుండెపై నన్ను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా సఖియా సఖియా, నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండవ శృంగార వీరా, శృంగార వీరా. రణధీరా నాజ్ఞతోటి నా వెంటరారా, నాశ ఘోష వినరా. వావ్, ఫంటాస్టిక్ గాయత్రి గారు. ఇప్పుడు అర్థమైంది మీ వారికి ఎందుకు ఇష్టం ఇంతలా ఈ పాట. ఈ పాటలో కొన్ని లిరిక్స్ ఉంటాయి కదా, అంటే నాకు గుర్తున్నంత వరకు నేను తాగిన పాలు అదృష్టం, ఇలా చెప్పారు మీ వారికి ఎప్పుడు? లేదు. నే తాగి మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా. నేను కూడా నెక్స్ట్ పాడతా తీగకొచ్చే. తప్పకుండా. అటు నుంచి అట్టే గెంటేస్తారేమో. లేదు. సో పాకం కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందాక మనం రోస్ట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాం. ఓకే.
సో ఇది మొత్తం కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలి. సో దీనిలో మనము పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకుందాం. ఓకే. దీంట్లోనే పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేసుకుంటాం. నాకు తెలిసి బాగా క్రంచీగా ఉంటుందేమో కదండి పైనాపిల్ ముక్కలు అలాగా. అవును, నార్మల్ గా లడ్డు అంటే మనకి సాఫ్ట్ గా ఉంటుంది, పైనాపిల్ ముక్కలు వేయడం మూలాన కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. అవును. ఓకే గాయత్రి గారు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా అండి? చేసేసుకోవచ్చండి. ఓకే. సో గాయత్రి గారు చల్లారిపోయి ఉంటుంది కదా. ఎస్. ఇంకా నెక్స్ట్ ఉండలు చుట్టుకోవడమేనా? అంతే అండి. చేసేద్దామా? ఎస్. ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఓకే. నెయ్యి రాసుకొని సో మనకి కావాల్సిన సైజెస్ లో ఇలా చక్కగా ఉండలు చుట్టుకోవచ్చు. చాలా చాలా సింపుల్ గా అయిపోయింది. అవునండి. సో పైనాపిల్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పైనాపిల్ కోకోనట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదం, పైనాపిల్ జ్యూస్, పంచదార, పైనాపిల్ గుజ్జు. పైనాపిల్ కోకోనట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి అందులో పైనాపిల్ జ్యూస్, పంచదార వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న ఎండు కొబ్బరి పొడి, పైనాపిల్ గుజ్జు వేసి కలిపి చల్లారాక లడ్డును చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ కోకోనట్ లడ్డు రెడీ.